హైదరాబాద్ లో లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన వరుస ప్రమాదాలు మర్చిపోకముందే మరో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. అది కూడా స్కూల్లో జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రగతి నగర్ లోని గౌతమి మోడల్ స్కూల్లో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు ఎక్కాల్సిన లిఫ్ట్ లో 7గురు ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగింది. సో లిఫ్ట్ విరిగి తీవ్ర గాయాలయ్యాయి పలువురికి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. నగరంలో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రగతి నగర్లో ఉన్నటువంటి గౌతమ్ మోడల్ స్కూల్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం గౌతమ్ మోడల్ స్కూల్ దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి లిఫ్ట్ ఏదైతే కనిపిస్తోంది, కేవలం ఒక నలుగురు మాత్రమే ఎక్కవలసినటువంటి ఆ లిఫ్ట్లో నిన్న సాయంత్రం ఒక 7 మంది టీచర్లు ఆ లిఫ్ట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా ఆ లిఫ్ట్ తెగి పడిపోయి కింద పడిపోయింది. ఈ నేపథ్యంలో వాళ్ళకి స్వల్పంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలో పిల్లలు ఎవరూ లేరంటూ కూడా ఒకవైపు స్కూల్ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము, చాలా వరకు కూడా లిఫ్ట్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, అంతేకాకుండా ఆ లిఫ్ట్లో ప్రయాణం చేసే వాళ్ళకంటే ఎక్కువ మంది కూడా ఎక్కి ప్రయాణం చేయడం కారణంగా ఇటువంటి ప్రమాదాలు జరిగేటటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అనేది ఒకవైపు నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఇక్కడ ఎవరూ లేరు. అంతేకాకుండా కనీసం అంటే ఏదైతే నిన్న ఒకవేళ పిల్లలుంటే కూడా ఒక పెద్ద ఎత్తున ప్రమాదం కూడా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా పలు స్కూళ్ళల్లో ఈ యొక్క ఇన్సిడెంట్లు గమనించాము. అంతేకాకుండా ఆ లిఫ్ట్కి సంబంధించినటువంటి ముందు ఏదైతే గ్రిల్ ఉందో ఆ గ్రిల్ కూడా ఒక్కసారిగా పైన లిఫ్ట్ ఉన్నా సరే ఒక్కసారిగా లాగినప్పుడు ఆ గ్రిల్ కూడా ఓపెన్ అయ్యి అది చూసుకోకుండా లోపల కాలు పెట్టి కింద పడిపోయి చనిపోయినటువంటి ఆ ఘటనలు కూడా చూసుకుంటూనే వచ్చాము. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఒకటి నిర్వహణ లోపము, అంతేకాకుండా నలుగురు కంటే ఎక్కువగా ఉండడం వలన ఒక్కసారిగా ఈ లిఫ్ట్ పడిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ సమయంలో పిల్లలు ఎవరు లేరని చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ లిఫ్ట్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సన్నీతో కలిసి జ్యోతి టీవీ నుండి హైదరాబాద్.